హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 8 వరకు చూసామండి. నా క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఇంటిగ్రల్ log x dx అండి. ఇంటిగ్రల్ log x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఉందా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx is equal to log x, అది వేరే. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x dx అని ఉందా? లేదు. దానికి మనం సొల్యూషన్ తీసుకొస్తాం. గివెన్ దట్ ఇంటిగ్రల్ 1 into log x అనుకుందామండి. log x ని 1 into log x అంటే log x ఏగా, log x ఏ. Now by using Euler method, I ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా? లేదు. తర్వాత లాగరిథమిక్ ఉంది. యూని డివిని కనుక్కోవాలి, అవునా? అయితే ఈ రెండిట్లో 1 log x, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా? లేదు. లాగరిథమిక్ ఉంది. log x u అవుతుంది. log x అనేది u అవుతుంది. dv అనేది 1 అవుతుంది. ఇప్పుడు v కనుక్కోవాలంటే ఏంటి? ఇంటిగ్రల్ dv చేయాలి. అంటే ఇంటిగ్రల్ 1 dx అంటే ఏంటి? x ప్లస్ c. ఓ డిఫరెన్షియేషన్ du by dx is equal to dx by dx log x. log x కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? du is equal to 1 by x dx. ఈ dx పెట్టా అంతే, ఓకేనా? నౌ యూజింగ్ ఫార్ములా udv is equal to uv minus ఇంటిగ్రల్ vdu. u ఏంటమ్మా? u వచ్చేసరికి log x, log x. v ఏంటమ్మా? x మైనస్ ఇంటిగ్రల్ v ఏంటమ్మా? x. du ఏంటమ్మా? du వచ్చేసరికి 1 by x dx. x x క్యాన్సిల్. x log x మైనస్ ఇంటిగ్రల్ 1 dx. x log x మైనస్ x ప్లస్ c. xని కామన్ తీస్తే log x మైనస్ 1 ప్లస్ c. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 9 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 10 అండి. 10 వచ్చేసరికి x log x, ఇంటిగ్రల్ x log x dx. గివెన్ దట్ x log x, ఇప్పుడు ఇది మారిపోతుందండి. u మారిపోయిద్ది, v మారిపోయింది, dv మారిపోయింది. చూడండి ఒకసారి ఎలా మారిపోయింది. బై యూజింగ్ ఐలెట్ మెథడ్ ఐ అంటే ఏంటండి? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏమైనా ఉందా? లేవు. ఎలా అంటే లాగరిథమిక్ ఫంక్షన్ ఏమైనా ఉందా? ఉంది. సెకండ్ ఏంటి? లాగరిథమిక్ కదా, అప్పుడు u ఈజ్ ఈక్వల్ టు log x. dv ఏంటి? x. దీనికి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? log x కి
1/x dx ఇందా రాశాను కదా. తర్వాత dvకి v కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రల్ dv చేయాలి. అప్పుడు ఇంటిగ్రల్ x dx అయితే ఏమైంది, x²/2 అదే కదా. ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి, u ఏంటమ్మా log x, v ఏంటమ్మా x²/2 మైనస్ మళ్ళీ v x²/2 du ఏంటి 1/x dx. ఇది ఈ స్క్వేర్ క్యాన్సిల్, x ఉండిద్ది, log x x²/2 మైనస్ 1/2 బయట పడేస్తే ఇంటిగ్రల్ x dxకి ఫార్ములా రాయాలి, log x x²/2 మైనస్ 1/2 x²/2 ప్లస్ c x²/2 log x minus x²/4 2 2s are 4 plus c. x² కామన్ తీసి log x/2 minus 1/4 అని కూడా రాసుకోవచ్చు, ప్లస్ c అని రాయచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 ఇది. క్వశ్చన్ నెంబర్ 10 అమ్మా. ఓకే, then x to the power of n 11th one x to the power of n ఉంటే ఎలా చేయాలి, ఇంటిగ్రల్ 11th క్వశ్చన్ given that integral x to the power of n log x dx by using Euler method ఏది u ఏది dv కనుక్కోవాలి. ఫస్ట్ i అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా, లేదు. లాగరిథమిక్ ఏమైనా ఉందా, ఉంది, log x. ఇది x to the power of n, dv is equal to 1/x dx. దీనికి ఇంటిగ్రల్ v కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రల్ dv చేయాలా. అప్పుడు ఏమైంది, x to the power of n dx is equal to x to the power of n+1/n+1 వస్తుంది. ఇవి వెళ్ళా దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. u ఏంటమ్మా log x, v ఏంటి x to the power of n+1/n+1 ఇంటిగ్రల్ v ఏంటమ్మా x to the power of n+1/n+1 du ఏంటమ్మా 1/x dx log x to the power of n+1/n+1 minus 1/n+1 x to the power of n+1/x dx.
x to the power of n plus 1 by n plus 1 log x minus 1 by n plus 1 ఏదైతే కంటెంట్ ఎండ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుందో ఆ కంటెంట్ మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. జాగ్రత్తగా మీరు నేర్చుకుంటే, ఇవి నేర్చుకుంటే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఓన్లీ నేను ఏదైతే చెప్తున్నానో వీడియోస్లో అవి ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13.
క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ solution given that continue in next class, next video. Please subscribe my channel.